గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. రామాంజనేయులు గారు, డాక్టర్ బోర్ల రామాంజనేయులు గారు, నౌ కరెంట్ ఎమ్మెల్యే. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ అవర్ టీమ్, ఫ్రమ్ అవర్ లీడర్షిప్, ప్రైమ్ 9 టీవీ అండ్ వ్యూవర్స్ అండి. ఒక బ్యూరోక్రాట్ హ్యాస్ బికమ్ ఏ పొలిటీషియన్, రైట్? మీరు కరెక్ట్ టైంకి వచ్చారు, ఆన్ డాట్ వచ్చారు. ఇప్పుడు మీరు రాజకీయ నాయకులు కూడా అయ్యారు. అంటే యూ హ్యావ్ వర్క్ సెవరల్ ఇయర్స్ యాజ్ ఎ బ్యూరోక్రాట్. మీకు ఆ టైంకి వెళ్ళడం అనేది మీకు అది బ్లడ్లోకి వచ్చింది. ఇప్పుడు మీరు పొలిటీషియన్ అయ్యారు. డూ యూ థింక్ యూ కెన్ కంటిన్యూ దట్? టైంకి వెళ్ళడం, టైంకి రావడం, టైం చేయడం, ఇవన్నీ కంటిన్యూ చేయగలుగుతారు అనుకుంటున్నారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి శివ గారు. మొదట్లో మీరు నాతో ఇంటర్వ్యూ జరిపి నా గురించి ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు చాలా లోతైనటువంటి అంశాలని పరిచయం చేశారు. దానికి నా ధన్యవాదాలు. ఇప్పుడు కూడా మరి మొట్టమొదటిగా నేను ప్రజాప్రతినిధి అయిన తర్వాత మీకే ఇంటర్వ్యూ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇది నా అదృష్టంగా కూడా భావిస్తాను. మా అదృష్టంగా కూడా భావిస్తాం సార్. ఈ విశ్లేషణ గాని, మీ ఇంటర్వ్యూ గాని చాలా అంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగినటువంటి దానికి ఈ డిసిప్లిన్, ఈ టైం సెన్స్ అనేది కంటిన్యూ అవుతుందా అని మీరు అడిగారు సార్. ఇది ఒక 35 సంవత్సరాలుగా నాలో జీర్ణించుకుపోయినటువంటి అంశం, టైమ్లీ సార్. అంటే ఆ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే, ఇప్పుడు మీరు ప్రజల మనిషి, అంటే అప్పుడు కూడా ప్రజలకే సేవ చేశారు. ఇప్పుడు మీరు ప్రజల మనిషి, ఇప్పుడు మీ స్కోప్ పెరిగింది. అంటే ఒక మనిషికి, ఒక ఎమ్మెల్యేకి, ఒక ప్రజాప్రతినిధికి ఆ సమయం సరిపోదు. రోజులో 24 అవర్స్ సరిపోదు సార్. సో హౌ విల్ యూ మేనేజ్? అందుకనే ఆ క్వశ్చన్ అడిగానండి. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ బి ఏబుల్ టు మేనేజ్. బట్ హౌ విల్ యూ మేనేజ్ అనేది నా క్వశ్చన్ సార్. సో వన్స్ అగైన్ సార్, మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ మా ప్రైమ్ 9 యాజమాన్యం నుంచి, నా తరపు నుంచి, యుఎస్ లో మా వ్యూవర్స్ నుంచి, యుఎస్ లో మీ ఫ్యాన్స్ నుంచి, మీ యుఎస్ లో మీ పార్టీ సపోర్టర్స్ నుంచి, అందరి నుంచి కూడా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. అసలు ల్యాండ్ స్లైడ్ విక్టరీ, హిస్టరీలో లేని విక్టరీ మీ పార్టీకి సార్. మీరు కూడా 42,000 ఓట్స్తో గెలిచారు. మీరు 10-20 కాదు, 42,000 ఓట్లతో మీరు గెలిచారు. 2019లో మీరు పోటీ చేశారు, కానీ అప్పుడు ఓడిపోయారు. ఇప్పుడు పోటీ చేశారు, గెలిచారు సార్. అప్పుడు ఫీలింగ్ ఎలాగుంది, ఇప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది సార్? అప్పుడు నన్ను మొట్టమొదట నా 35 సంవత్సరాల పరిపాలన తర్వాత తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించారు. ఆ రోజు నాకు పరిచయం లేనటువంటి కోడుమూరు, అది నా పుట్టినూరు కూడా కాదు, నేను అక్కడ పనిచేసినటువంటిది కూడా కాదు, ఏమాత్రం కూడా సంబంధం లేదు. కాకపోతే జిల్లా వాసి అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఆయన నన్ను అక్కడికి పంపించడం జరిగింది. సరే, అప్పుడున్నటువంటి వేవ్ లో, జగన్ వేవ్ లో ఆ రోజు నేను అక్కడ ఓడిపోవడం అనేటువంటి జరిగింది. సో ఆ తర్వాత నేను చేస్తే ఆలూరులో చేయాలి, నా సొంత ఊరు అది. ఎందుకంటే అక్కడ ఎస్సీ నియోజకవర్గం కాదు, లేదా నేను పనిచేసినటువంటి ప్రాంతంలో చేయాలని నేను ఇక్కడ గుంటూరును అడిగాను. అందుకు మా జాతీయ అధ్యక్షులు వారు అంగీకరించారు. లోకేష్ బాబు గారు కూడా సపోర్ట్ చేశారు. మరి ముఖ్యంగా యుఎస్ లో నా నియోజకవర్గం నుంచి వేలాది మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అభిలాషించారు. సార్ అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా మా ప్రతినిధిగా రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము, గౌరవంగా ఫీల్ అవుతాము అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళు ఇచ్చారు. ఇవన్నిటితో కలిసి నేను పత్తిపాడులో కంటెస్ట్ చేస్తే ఎవ్వరికి రానటువంటిది, అంటే ఇంతవరకు పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో రికార్డు కానటువంటి మెజార్టీని ఈరోజు ప్రజలు ఇచ్చారు. ఇది నా విజయం కాదు, ప్రజల విజయం. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యం, అదేవిధంగా ప్రజల పట్ల మా జాతీయ అధ్యక్షులకి, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, మరి మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ అధినేతలకు
పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం అనేటువంటిది ఈ రిజల్ట్ ద్వారా తెలియపరుస్తుంది. వైఎస్ఆర్సీపీ వల్ల గవర్నమెంట్ వైఫల్యం అని చెప్పేసి ఈ గెలుపు ఇప్పుడు మీది ల్యాండ్ స్లైడ్ విక్టరీ సార్. అసలు ఎవరు ఊహించలేదు, నాకు తెలిసి అయితే ఎవరు ఊహించలేదు. ఒక సంస్థ వాళ్ళు మాత్రమే గెస్ కొట్టారు. వాళ్ళని కూడా జనాలు నాకు తెలిసి పిచ్చోళ్ళని చూసినట్టు చూసుంటారు. మీ పార్టీ గెలుస్తుంది అన్న ఒక నమ్మకం అయితే చాలా మందికి ప్రజలకు వచ్చింది. ఎందుకంటే ఈ లాస్ట్ 5 years లో జరిగిన సన్నివేశాలే కానివ్వండి, ప్రోగ్రెస్సే కానివ్వండి, డెవలప్మెంటే కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, అంటే రాజకీయ నాయకులు ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రూవ్ చేశారు దట్ మేము మిమ్మల్ని వాచ్ చేస్తున్నాము. మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఎట్లా పడితే అట్లా చేస్తే నెక్స్ట్ మీకు రోల్ ఉండదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రూవ్ చేశారు ఈ దెబ్బతో సార్. అసలు భయంకరమైన ఇది కదా, వెరీ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ లాగా మీకేమైనా అనిపిస్తుందా సార్? అంటే ఐ మీన్, డూ యూ థింక్ ఇట్ ఈస్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ దాన్ ఏ నార్మల్ టైమ్స్ అని చెప్పి అలా ఏదైనా మీకు ఫీలింగ్ ఉందా సార్? డెఫినెట్ గా. ఎందుకంటే నేను అప్పుడు అధికారిగా పనిచేశాను. అంటే విధానాలు అమలు పరిచేటటువంటి విషయంలో మాత్రమే నా యొక్క ప్రతిభ కనపడేది. కానీ ఇప్పుడు నేను విధానాలు రూపొందించేటటువంటి విషయంలో నా పాస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ నాకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు నా పట్ల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ శాసనసభలో ఉన్నారు అంటే ఆయన మాట్లాడే ప్రతి మాటను ప్రజలు గ్రహిస్తారు, ప్రజలు చూస్తారు. కాబట్టి నేను ప్రజాప్రతినిధిగా ఒక ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ప్రజా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని విధి విధానాలు రూపొందించే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను గతంలో లేబర్ కమిషనర్గా ఉన్నప్పుడు చంద్రన్న బీమా అనేటువంటి దాన్ని నేను ప్రతిపాదించాను. ఆ తర్వాత మంత్రులు, ముఖ్యమంత్రి గారు దాన్ని సమీక్ష జరిపి తుది నిర్ణయం జరిగింది. ఇప్పుడు మళ్ళా నేను తుది నిర్ణయం చేసే స్థితిలోకి నేను వెళ్ళాను. కాబట్టి అన్ని విషయాలు కులంకుశంగా చర్చించి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నది నా అభిప్రాయం. సార్, దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు పాలసీస్ తయారు చేసే స్టేట్ లోకి వచ్చారు, ఇంప్లిమెంట్ చేసే పొజిషన్ నుంచి తయారు చేసే స్టేజ్కి వచ్చారు సార్. మీరు మరి ఇంప్లిమెంటర్స్ ని ఎలాంటి వాళ్ళని ఎంచుకుంటారు? పాలసీస్ ఫామ్ చేసింది మీరు ఇంప్లిమెంట్ చేశారు, బికాస్ మీరు వాటిని నమ్మారు కాబట్టి, మీరు ప్రజలకు చెయ్యాలి అన్న ఒక బలమైన సంకల్పం మీకు ఉండింది కాబట్టి ఇప్పుడు మీరు పాలసీస్ తయారు చేసే స్టేజ్కి వచ్చారు. మీరు ఇంప్లిమెంట్ చేయరు కదా, మీరు కింద ఆఫీసర్లకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ కి మీరు చెప్తారు, రైట్? మీరు క్రియేట్ చేసిన పాలసీని వాళ్ళు మీకు నచ్చినట్టు ఇంప్లిమెంట్ చేసేలాంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ ని ఎలా ఎంచుకుంటారు అని అడుగుతున్నాను సార్. ఇక్కడ శివ గారు చాలా చక్కటి ప్రశ్న ఇది. ఇక్కడ రాజును బట్టి రౌతుంటాడు. బికాజ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు కాబట్టి చంద్రన్న బీమా వచ్చింది, అంతే తప్ప నా గొప్పతనం కాదు. ఈ రోజు కూడా మనము ఒక మంత్రిగా ఎలా ఉన్నాము అన్నటువంటి దాన్ని, అంటే ఇక్కడ నా దగ్గర పనిచేసే అధికారులకు ఎలా ఆలోచన ఉంటుంది, ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఈయన మోస్ట్ బ్యూరోక్రాట్, ఈయనకి అన్ని తెలుసు, చట్టం తెలిసినటువంటి వ్యక్తి కింద పనిచేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటారు. వాళ్ళకి గైడ్ చేసేటటువంటి అవకాశం కూడా నాకు లభిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ నా దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళంతా నా జూనియర్సే వస్తారు. కాబట్టి వాళ్ళకి గైడ్ చేయొచ్చు, వాళ్ళకు ఒక నమ్మకం నా మీద కుదురుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఒక నమ్మకం కుదురుతుంది. కాబట్టి విధానాలు రూపొందించి అమలు పరిచే విషయంలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ముందంజలో ఉంటా. సార్, ఇందాక మనం వైఎస్ఆర్సీపీ పార్టీ వైఫల్యం అని కూడా మాట్లాడుకున్నాం. అఫ్ కోర్స్ అది ప్రజలు చూశారు కాబట్టి ఒక తీర్పు ఇచ్చారు, బలమైన తీర్పు ఇచ్చారు. అదే వాళ్ళ విధానాలే వైఫల్యం కాకుండా ఒక బిగ్ ఆస్పెక్ట్ ఆఫ్ వై దే లాస్ట్ ఫ్రమ్ ది పబ్లిక్, వాట్ ఐ హర్డ్ అండి. ఇక్కడ అమెరికాలో కూడా జనాలతో మాట్లాడితే అందరూ కూడా చెప్పింది ఏంట్రా అంటే,
చాలా మంది చెప్పింది ఏంటంటే కొంతమంది అందులో పార్టీ లీడర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ద నేమ్స్ సార్, ఆర్కే రోజా గారు కానివ్వండి, కొడాలి నాని గారు కానివ్వండి, లేకపోతే ఇంకో నాని పేరు నాని గారు కానివ్వండి, బోరగడ్డ అనిల్ కుమార్ కానివ్వండి, వీళ్ళంతా ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్. వాళ్ళు అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇష్టం వచ్చినట్టు వాడారు. మామూలుగా మీకు బయట ఉన్న ప్రజలు చూసే బాధ అనిపించింది వాళ్ళకి. సో మీరు ఆ పార్టీలో ఒక మెంబర్గా ఉండి మీలాంటి మీ పార్టీ మెంబర్స్ అందరికి కూడా మనుషులే కాబట్టి డెఫినెట్ గా హర్ట్ అయి ఉంటారు, ఫీల్ అయి ఉంటారు, రైట్ సార్? ఇప్పుడు మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, రైట్ సార్? ప్రజలు ఇఫ్ దే ఆస్క్ యూ, కమ్ అండ్ ఆస్క్ యూ, రామాంజనేయులు గారు ఇది మేము మీకు ఇచ్చిన మ్యాండేట్, ఇది వీళ్ళని శిక్షించాలి అంటే మీరు శిక్షిస్తారా సార్? ఇది చాలా అంటే ప్రజాస్వామ్యానికి ఒక మంచి ప్రశ్న. ప్రజాస్వామ్య మనుగడకే ఇది ఒక ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది. ఇక్కడ మనం ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలకు అత్యున్నతమైనటువంటి అధికారం ఉంటుంది. ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతోనే ప్రజల చేత ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వానికి కొత్తగా అధికారాలు ఏముండవు. కాబట్టి ప్రజలు ఏవైతే అధికారాలు ఇచ్చారో ఆ అధికారాలని కొనసాగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటది. అంతేగాని ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో మదమెక్కి దాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరు, మమ్మల్ని ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అన్నటువంటి ఒక ధిక్కారపు ధోరణితో, ఒక నియంతృత్వపు ధోరణితో గన ఏ ప్రభుత్వం వెళ్ళినా ఆ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అన్నది చరిత్రలో జరిగింది. ఇప్పుడు వర్తమానంలో కూడా మనం చూసాం. పోలవరాన్ని మధ్యలో ఆపేశారు, యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారు, ఉన్న పరిశ్రమలు బయటికి వెళ్ళిపోయాయి. ఈ రకంగా చూసినప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఇలాంటి ప్రభుత్వం మనకు ఉండకూడదని నిర్ణయించారు. కాబట్టే ఇంత మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. 164 రావడం అనేది ఒక గొప్ప విషయం. ఎమ్మెల్యేలకి 30,000, 40,000, 90,000 మెజార్టీ రావడం అనేది ఎక్కడో ఎంపీలకు వస్తుంది. మరి మా లోకేష్ బాబు గారికి 91,000 పైచులకు వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? ప్రజల్లో ప్రజా వ్యతిరేక పాలన గాని, ప్రజల ఆస్తులు దోసుకోవడం గాని, ప్రజల్ని ఇబ్బంది పెట్టే అంశాలు గాని ఏ ప్రభుత్వం చేసినా వాళ్ళు సహించరు. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు మధ్యలో మాట్లాడకపోవచ్చు, ప్రభుత్వాన్ని ఎదిరించకపోవచ్చు, కానీ అవకాశం వచ్చినప్పుడు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తారన్నది ఈ ఎన్నికలు రుజువై చేశాయి. కానీ సో మీ ప్రక్రియ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు వాళ్ళ మీద మీరు అంటే ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు. వన్ ఆఫ్ దోస్ బిగ్గెస్ట్ రీజన్ ఈజ్ people did not like the way all these guys were talking against Chandrababu Naidu garu ganindi, Pawan Kalyan garu ganindi, evaranna ganindi sir, irrespective of what their stature was, వీళ్ళు మాట్లాడిన మాటలు చాలా పర్సనల్ గా వాళ్ళు అబ్యూస్ చేశారు యాక్చువల్లీ, రైట్? సో దాన్ని మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు అసలు మీరు రియాక్ట్ అవుదాం అనుకుంటున్నారా లేదా? మనం రామాయణంలో రాముడికి రావణుడికి వైరుధ్యమైనటువంటి భావజాలం ఉంటుంది. ఇక్కడ 40 సంవత్సరాలు పై చిలుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క భావజాలం, ఆయన ఎప్పుడు కూడా రాజుగా క్షమాగుణం కలిగినటువంటి వ్యక్తి. ఈ దుర్మార్గాలు, దోపిడీలు, దౌర్జన్యాలు చేసేటటువంటి వ్యక్తి కాదు. అలాంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి రాజు అయితే, మరీ అన్యాయంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ విషయంలో చట్ట పరిధిలో ద్రోహం చేసినటువంటి వాళ్ళు చట్టం తన పని తను చేసుకోబోతుంది. అంతేగాని అదే పనిగా ప్రజల్ని హింసించాలని కానీ, ఆ రోజు మన మీద వాళ్ళు దౌర్జన్యం చేశారు కాబట్టి తిరిగి వాళ్ళ మీద దౌర్జన్యం చేయాలని కానీ మా అభిమతం కాదు. కాబట్టి మీకు ఆలోచనే అవసరం లేదు. మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు సంబంధించిన సంక్షేమం, రాష్ట్రానికి కావలసినటువంటి అభివృద్ధి, యువతకు కావలసినటువంటి భవిష్యత్తు ఇచ్చేటటువంటి విషయంలో మేము 24 గంటలు పనిచేస్తాం తప్ప గత ప్రభుత్వం లాగా ప్రతిపక్షాలను అణగదొక్కాలి, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టాలి, ఈ ఆలోచన మాకు లేదు. చాలా సంతోషం సార్. అయితే ఇప్పుడు మీరు డెవలప్మెంట్ గురించి అంటున్నారు కదా సార్,
ఐ థింక్ ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. చాలా సంవత్సరాల నుంచి మన మన దగ్గర నిధులు లేవు. ఇన్ ద సెన్స్ లైక్ మనీ లేదు, రైట్? వీఆర్ వర్కింగ్ ఆన్ డెట్, రైట్? అయితే ఇప్పుడు మీరు సంక్షేమం పాత గవర్నమెంట్ చేసింది, మీరు కూడా అది అదే విధంగా కంటిన్యూ చేస్తూ డెవలప్మెంట్ కి మీకు బిగ్గెస్ట్ రోడ్ బ్లాక్ విల్ బి రెవెన్యూ సార్, మనీ, రైట్? అది లేదని మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు అది లేదు కదా అని చెప్పేసి మీకు మీ డెవలప్మెంట్ చేస్తున్న దాంట్లో ఏదైనా ఇబ్బంది కలుగుతుందా మీకు? దానికి మీరు కానీ మీ పార్టీ కానీ ఆల్రెడీ ఆలోచించి ఒక ప్రణాళిక తయారు చేసి ఉంచారా? గతంలో 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం మీద జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇక్కడ ఈయన ఎవరికి ఉపయోగపడినటువంటి, సాధికారత ఇవ్వనటువంటి సంక్షేమాన్ని, అంటే మేము ఒక ఆటో కొనడానికి 2 లక్షలు ఖర్చు పెట్టి ఒకరికి ఇస్తే ఆ 2 లక్షల్ని 20 మందికి పంచాడు. రెండవది, మేము సంపద సృష్టించేటటువంటి విషయంలో మా చంద్రబాబు నాయుడు గారికి అంతర్జాతీయ స్థాయిలో పేటెంట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే సంపద సృష్టిస్తాడు. సంపద సృష్టించి ప్రజలకు పంచడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. మేము అప్పులు చేసి సంక్షేమం ఇస్తాము, పంచుతాము అనేటువంటి ఆలోచన మాకు ఎప్పుడూ లేదు. ఇప్పుడు మీరు 2014-18 మధ్యన తీసుకుంటే మేము పోలవరానికి 70,000 కోట్లు, అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులకు 70,000 కోట్లు ఖర్చు పెట్టినా, అమరావతికి 10,000 కోట్లు ఖర్చు పెట్టినా, వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేసినా మేము చేసిన అప్పు 1,40,000 కోట్లు. ఈరోజు మనకి తెచ్చిన అప్పు 8 లక్షల కోట్లు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ సంపద సృష్టించడంలో చంద్రబాబు నాయుడు గారికి మించిన మేధావి లేరు, విజనరీ లేరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అమరావతి మేము ఎవరి దగ్గర పైసా పన్ను వేయలే, ఒకరి దగ్గర నుంచి పైసా తీసుకోలే. రైతుల నుంచి వాలంటీర్ గా ల్యాండ్స్ తీసుకొని వాళ్ళ భూములు 30 లక్షలు 40 లక్షలు ఉన్న భూమికి 2 కోట్లు 3 కోట్లు విలువైనటువంటి ఫ్లాట్లు ఇచ్చాం. అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల భూములు 30 లక్షలు 40 లక్షలు ఉన్నది 3 కోట్లు 4 కోట్లకి వెళ్ళింది. దీనికి పెట్టిన పెట్టుబడి ఎంతో తెలుసా? మేము కేవలం ఒక 30 రూపాయలు విలువైనటువంటి ఒక కొబ్బరికాయ దేశ ప్రధాని మోడీ గారి చేతిలో పెట్టి అక్కడ కొట్టించాం. 30 రూపాయల ఖర్చుతో కొబ్బరికాయ కొడితే 30 లక్షల రూపాయల భూమి 3 కోట్లకు పోయింది. ఇది విజన్ తో చేసే పని. అంతే తప్ప దీనికి అప్పులు తీసుకురావాలి, అప్పులు తీసుకొని వచ్చే ఈ రాజ్యం నడపాలి అనుకునే విధానంలో మేము లేము. మేము సంపద సృష్టిస్తాం. మాకు వీ హ్యావ్ వెరీ మచ్ న్యాచురల్ రిసోర్సెస్ ఆల్ అలాంగ్ ది కోస్ట్. మాకు 965 రన్నింగ్ కిలోమీటర్ల కోస్ట్ ఉంది. ఎక్కడైనా ఒక పోర్ట్ కడితే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ 5 లక్షల నుంచి 10 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. అనేక రకాలైనటువంటి ఎక్సలెన్స్ సర్వీసెస్ అక్కడ వస్తాయి. కాబట్టి we have our own vision how to develop and how to feed the people. మేము ప్రజల్ని ఈ సూపర్ 6 ద్వారా కానీ లేదా మేము ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల ద్వారా కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చేస్తాం తప్ప ప్రభుత్వం మీద ఆధారపడే విధానాన్ని మేము ఎప్పుడు ప్రోత్సహించాం. సో సార్, మీరు చెప్పేదాన్ని బట్టి అయితే ఇప్పుడు అమరావతిలో లాస్ట్ 5 years నుంచి ఏం డెవలప్మెంట్ జరగలేదు. మీరు ఇప్పుడు మళ్ళీ you will start back again in Amravati. That will be your first focus, I mean main focus. Is that the understanding, sir? Okay. మేము మొట్టమొదటి ఇయర్ లో మా 2 ప్రాధాన్యతలు బాబు గారు మా జాతీయ అధ్యక్షులు గారు క్లియర్ గా చెప్పారు. అదే విధంగా మాతో భాగస్వామ్యంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్ గా చెప్పారు. మాకు మద్దతు ఇస్తున్నటువంటి బీజేపీ కూడా అనేక మీటింగ్ లో క్లియర్ గా చెప్పారు. మా ప్రాధాన్యత ఒకటే, ఫస్ట్ మేము రాజధాని నిర్మాణం చేయాలి, భవిష్యత్తుకు ఆధారం చూపాలి. 2 పోలవరం కంప్లీట్ చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, పరిశ్రమలను తెప్పించాలి, విభజన హామీలన్నీ అమలుపరిచి పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ 3 అంశాలు మా దృష్టిలో ఉన్నాయి. అంతేకాకుండా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మౌలిక వసతులు మేము ఎలాగో కల్పించాం. ఈ దేశంలో ఎవరు చేయనంతగా 2014-18 మధ్యన 25,000 రన్నింగ్ కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసి చరిత్ర సృష్టించాం. కాబట్టి రూరల్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం మాకు వెన్నతో పెట్టిన విద్య. అందులో మా లోకేష్ బాబు గారు అందులో చాలా ప్రవీణులు.
అట్లా మా చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద పట్టు ఉంది కాబట్టి, అందులో మేము కూడా అక్కడ కమిషనర్ గా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ప్రజా ప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చే విషయంలో ఎలాంటి డౌట్ లేదు, అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సార్ 2014 నుంచి 2019 అప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు సీఎం అన్నప్పుడు బీజేపీ మీతో పాటు లేదు, మీకు బీజేపీకి వైరం ఉంది, రైట్? సో మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి అప్పుడు అంత డెవలప్మెంట్ జరగలేదు అనుకుంటాం. ఈసారి మీతోటి బీజేపీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడుస్తుంది. సో ఈసారి ది డెవలప్మెంట్ విల్ బి యాక్సెలరేటెడ్ అనుకోవచ్చా సార్? అంటే లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఇంకా ఒక 5 times 10 times ఫాస్టర్ పరిగెడుతుంది అనుకోవచ్చా సార్? 35 సంవత్సరాలుగా అంటే ఒక్క ఛాన్స్ అన్నటువంటి కాస్ట్ ఎంతో తెలుసా? 35 సంవత్సరాలు ఒక తరం వెనకబడిపోయింది ఈ రాష్ట్రం. సో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి అంటే ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి నిస్వార్థ రాజకీయ నాయకులు దీనికి కావాలని ప్రజలు నిర్ణయించారు, అధికారం ఇచ్చారు. కాబట్టి మేము బీజేపీ యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకొని మా ప్రాధాన్యత అంతా ఒకటే, మాకు పదవుల కన్నా అభివృద్ధి ముఖ్యం, ప్రజా సంక్షేమం ముఖ్యం. కాబట్టి ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం మీద ఎంతవరకు ఒత్తిడి తేవాలో అంతవరకు ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తెచ్చుకునే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముందంజలో ఉంటారు. వెరీ గుడ్ సార్. తెలుస్తుంది నాకు, యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ యువర్ లీడర్, విచ్ ఇస్ రియలీ గుడ్. యూ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ కన్విక్షన్ ఆల్సో, విచ్ ఇస్ గుడ్. అయితే సార్ ఇప్పుడు వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలు వచ్చిన దాఖలాలు అయితే నాకైతే తెలియదు సార్, రైట్? అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఐబిఎం కానివ్వండి, ఒక విప్రో కానివ్వండి, లేకపోతే ఇన్ఫోసిస్ కానివ్వండి, అలాంటివి ఏమీ రాలేదు సార్ ఆంధ్రప్రదేశ్లో. అట్లీస్ట్ వైజాగ్లో అయితే లేవు సార్. కొండలు అయితే ఉన్నాయి కానీ ఇవైతే లేవు సార్. ఈసారి వాటిని తెచ్చే ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారండి? దాన్ని ఏదైనా ప్రైమరీ ఫోకస్ కింద తీసుకుంటున్నారా? తప్పకుండా తెస్తాం. ఎందుకంటే ఇక్కడ ఆ రోజుల్లో మనము ఐటీ కంపెనీలు చాలా వచ్చాయి. ఐటీ కంపెనీల్లో అలోన్ మేము లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఆయన మంత్రిత్వంలో 33,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఆ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రం కాబట్టి అప్పుడే అన్ని వచ్చాయి. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 21 లక్ష కోట్లకు పెట్టుబడులకి అంగీకారాలు కుదిరాయి. కాబట్టి మేము ఆ రోజు కొనసాగి ఉంటే ఈ రోజు పరిస్థితులు వేరుగా ఉండేవి. యువతకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడికైనా అక్కడ దొరికి ఉండేవి. కానీ మరి అవకాశాన్ని ప్రజలు ఇవ్వలేదు మాకు ఆ రోజు, ఇప్పుడు ఇచ్చారు. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విశ్వాసం, మరి ప్రభుత్వం మీద ఉన్నటువంటి మనుగడ, ఈ రోజు ప్రతిపక్షం లేదు ఇక్కడ, ప్రతిపక్షం అసలు హోదా కూడా లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విశ్వాసం, ఖచ్చితంగా పెట్టుబడిదారులు వస్తారు, పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువత టెక్నాలజీ పరంగా ప్రపంచంలోనే ముందంజలో ఉంటారన్నది విశ్వవిఖ్యాతి నిజం. ఇది ఎవరు మనమేమి హైపోతికేషన్ చేయాల్సినటువంటి పని లేదు. కాబట్టి తప్పకుండా పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు వస్తాయి. వాటిని తెచ్చే సత్తా, శక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. సార్, ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు మీకు ఆపోజిషన్ లేదని. మీకు ఆపోజిషన్ లేదు అన్న మాట మీకు చాలా ఆనందంగా ఉండుంటది మీ పార్టీకి. కానీ ప్రజలకి ఒక చిన్న భయం పట్టుకుంటది. అయ్యో, ఇప్పుడు ఆపోజిషన్ కూడా లేదు అంటే అడిగే వాళ్ళు లేరు, ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళని అడిగే వాళ్ళు లేరు, వీళ్ళు ఎలా చేస్తారు అనే ఒక చిన్న ప్రజలకి డౌట్ ఉండొచ్చు. ఆ భయం మీకు కూడా ఉందా? ఆ డౌటే అవసరం లేదు, ఆ భయమే అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొత్త సీఎం కాదు. ఆయన 40 సంవత్సరాలుగా ఇప్పుడు ఇది 4వ సారి సీఎం అవుతారు ఆయన. కాబట్టి అప్పటికే 14 సంవత్సరాలు సీఎం గా చేసిన వ్యక్తి. కాబట్టి ఆయన అనేక క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడిపించారో ప్రజలందరూ గమనించారు. ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా ఆయన నియంత్రణతో పోకడలకు వెళ్లే వ్యక్తి కాదు. కాబట్టి ప్రజలు అంటే నేను ఏమంటానంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి, ప్రశ్నించే గొంతు ఉండాలి.
మేము దాన్ని ఆశీర్వదిస్తాం కూడా, ఆస్వాదిస్తాం కూడా. కానీ మరి దురదృష్టవశాత్తు సింగిల్ డిజిట్ కి పరిమితం అయిపోయాడు. మనం ఏం చేయలేం. కానీ 175 నుంచి సింగిల్ డిజిట్ కి వై వచ్చారు. నాట్ 125 పోయి అట్లీస్ట్ వై నాట్ 25 కూడా లేదు, 11 కి వచ్చారు. అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ హ్యాస్ డన్ వెరీ గుడ్ జాబ్ ఇన్ వైజాగ్. వైజాగ్ లో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు. అక్కడి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. అంటే మీ స్కోప్ పెరిగింది. ఇదే స్పీడ్ లో మీరు మినిస్టర్ కూడా అయితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు? యా, ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మనము ఎమ్మెల్యేగా అయ్యేంత వరకు మన మన ప్రయత్నం ఉంటది. తప్పకుండా మినిస్టర్ అనేటువంటిది పార్టీ అధినేత ముఖ్యమంత్రి గారి యొక్క అన్ని కోణాలు ఉంటాయి ఇందులో. కాబట్టి ప్రభుత్వ అధినేత నిర్ణయం అనేటువంటిది ఇక్కడ ముఖ్యం. సో తప్పకుండా ఆ అవకాశం వస్తుందని ఆశపడడంలో తప్పులేదు. కాబట్టి ఆ అవకాశమే వస్తే మరింత కృషి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో స్టేట్ లో బ్యూరోక్రాటిక్ హెడ్ గా చేశారు. ఒకవేళ మినిస్టర్ గా వస్తే యూ విల్ బి ఏ స్టేట్ హెడ్ టు వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, రైట్? వాట్ ఎవర్ ఇట్ ఈస్. రైట్, వెరీ గుడ్ సార్. అయితే ఇంకో క్వశ్చన్ అండి. కామన్ మ్యాన్ హ్యాస్ బీన్ సఫరింగ్ సార్, రైట్? అంటే చాలా మీరు సంక్షేమం ఇస్తున్నారు, అంత బాగుంది, ఇస్తారు. ప్లస్ ఇప్పుడు జాబ్స్ కూడా తెస్తామంటున్నారు, వెరీ గుడ్. అన్లైక్ ది వాలంటీర్ సంస్థ కాకుండా రెగ్యులర్ రియల్ జాబ్స్ సార్. ఐటీ కూడా సంస్థ తెస్తామంటున్నారు. ఐటీ అంటే మళ్ళీ కాల్ సెంటర్లే కాదు, ఐటీ అంటే ప్రోగ్రామింగ్, డీసెంట్, లైక్ ఇప్పుడు హైదరాబాద్ ఎలాగైతే బిల్డ్ చేశారో, డెవలప్ చేశారో, అట్లా అదే విధంగా వైజాగ్ కానివ్వండి, ఏదైనా ఊరు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హౌ ఎవర్ యూ గైస్ డిసైడ్, దట్ ఈస్ నాట్ సంథింగ్ ఐ షుడ్ బి టెలింగ్ హియర్ సార్. ఇవన్నీ బాగానే ఉంటాయి సార్. కానీ డే టు డే యాక్టివిటీస్ చూసారనుకోండి సార్, ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఒక ప్రాబ్లం వచ్చి ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి, లేకపోతే ఒక పోలీస్ స్టేషన్కు, లేదంటే ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్, ఇప్పుడు మీ దగ్గర జిహెచ్ఎంసీ ఉంటుంది సార్, అక్కడికి కానీ, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ వెళ్తారు సార్ ఒక కామన్ మ్యాన్. ఇప్పుడు కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో కానివ్వండి, మనిషి ఏ కార్ వేసుకొచ్చాడు, ఏ కోట్ వేసుకొచ్చాడు, ఏ షర్ట్ వేసుకొచ్చాడు, దాన్ని బట్టే ట్రీట్మెంట్ ఉంటుంది సార్. అంతేగాని ఒక పర్సన్ డిజర్వ్స్ ఏ రెస్పెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ బి రెస్పెక్టెడ్. అంటే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోపెట్టి అప్పుడు సమస్య తెలుసుకోవడం, వాళ్ళ అవసరం ఏంటో తీర్చడం సార్, అది రైట్ సార్. తర్వాత అసలు ఏంటి, హౌ డు యూ అడ్రస్ దేర్ ప్రాబ్లం అనేది సెకండ్ సార్. ఇందులో ముఖ్యంగా జనాలు సఫర్ అయ్యేది పోలీస్ స్టేషన్ సార్. అంటే పోలీస్ వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, పోలీస్ స్టేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్లేస్ వేర్ పీపుల్ సఫర్ సార్. అక్కడ మీరు ఏదన్నా గవర్నెన్స్ ఏదన్నా పెడదాం అనుకుంటున్నారా, సో దట్ పీపుల్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ విత్ రెస్పెక్ట్ సార్? నేను having been served in the state for last 35 years at apex level, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అనేది when కంపేర్ చేస్తే ఇతర దేశాలతో పోల్చుకుంటే నా దృష్టిలో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే ఇక్కడ జనాభా ఎక్కువ, తర్వాత ఇక్కడ సమస్యలు ఎక్కువ. ఒక పోలీసే తీసుకోండి, అక్కడ మీకు పెద్ద లా అండ్ ఆర్డర్ అంటే ఎక్కడో ఒక దగ్గర గన్ పేల్చడమో, లేకుంటే ఎక్కడో ఒక దగ్గర యాక్సిడెంట్ కావడమో జరుగుతుంది. ఇక్కడ అలా కాదు. అనేక రకాలైనటువంటి ఐపీస్ లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లకి క్వాంటమ్ ఆఫ్ అఫెన్సెస్ జరుగుతూ ఉంటాయి. సో అది ఒక పాయింట్ లో తీసుకుంటే, ఇప్పుడు అట్లాగే హెల్త్ అంటున్నారు మీరు, హ్యూమన్ టచ్ లేదని. హ్యూమన్ టచ్ లేకపోవడం అనేది కాదు. ఈ రోజు ఒక హాస్పిటల్కి వెళితే కొన్ని వేల మంది పేషెంట్స్ వస్తారు, అక్కడ ఒక డాక్టర్ అంతమందిని హ్యూమన్ టచ్ లో చూడడం అనేటువంటిది అమెరికాతో పోల్చుకుంటే కష్టం. ఎందుకంటే అమెరికాలో మీకు 5-6 మంది పేషెంట్లు ఉంటారు, విశాలమైనటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇక్కడ అలాంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ బ్యూరోక్రాట్స్ అంటే అఫీషియల్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ డ్యూటీలో ఎలాంటి వేరే ఆలోచన అవసరమే లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఇక్కడ ప్రభుత్వాధినేత, మంత్రులు వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి వాళ్ళు కూడా పనిచేస్తారు.
ఇప్పుడు పై స్థాయిలో కరప్షన్ యాక్టివిటీస్ ఉందనుకోండి, కింద ఎందుకు భయపడతారు? సో పైన ఖచ్చితంగా ఒక నిజాయితీ రాజకీయం ఉన్నప్పుడు డెఫినెట్ గా కింద వాళ్ళు కూడా భయభక్తులతోనే పనిచేస్తారు. సో ఈసారి మీకు ఏదైతే అనుమానం వచ్చిందో ఆ అనుమానాన్ని మేము మీకు రాకుండా చేసే ప్రయత్నం చేస్తాము, మీరు చూడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దట్ కాన్ఫిడెన్స్ ఫర్ అవర్ వ్యూవర్స్ అండ్ ఫర్ పబ్లిక్ ఆఫ్ ఏపీ. అది హ్యూమన్ వాల్యూస్ అన్న క్వశ్చన్ తోటి అడిగాను సార్, అది నేను అరౌండ్ దట్. మీరు అడగాల్సింది తప్పకుండా ఇక్కడున్న పరిస్థితులను బట్టి నేను చెప్పాల్సింది సార్. ఇంకో లాస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు కోయలేషన్ గవర్నమెంట్ ఉంది, బీజేపీ, జనసేన, టీడీపీ. మీకు డూ యూ థింక్ దిస్ కోయలేషన్ విల్ కంటిన్యూ ఫర్ ఆల్ 5 years? షూర్. ఎందుకంటే కామన్ అజెండా ఎప్పుడైతే ఉంటుందో కలిసి పనిచేయడం అనేటువంటిది కూడా సులభం అవుతుంది. భవిష్యత్తులో 20-30 సంవత్సరాలు కూడా కంటిన్యూ అయ్యి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నతమైనటువంటి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏర్పాటు చేసే విషయంలో మా ఆలోచనలో ఎప్పుడు మార్పు ఉండదు. ఓకే. సో మీరు లీడర్షిప్ ఆన్ ద టాప్, మీరు బహుశా యూ గైజ్ ఆర్ వెరీ క్లియర్, లైక్ మీ థాట్ ప్రాసెస్ అన్నీ కూడా ఒక అగ్రిమెంట్, ఒక థాట్ ప్రాసెస్ అన్ని కలిపి ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. డూ యూ థింక్ బాటమ్ లెవెల్లో ఆ ఒక అండర్స్టాండింగ్, ఆ క్లారిటీ ఉందంటారా? విచ్ విల్ నాట్ ట్రికల్ అప్ అండ్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఇన్ ది గవర్నమెంట్? బాటమ్ లెవెల్లో ఉంది. బాటమ్ లెవెల్లో ఉంది కాబట్టే ట్రాన్స్ఫర్మింగ్ ఆఫ్ ఓటును మీరు చూశారు. ఎక్కడ కూడా జనసేన నిలబడిన చోట తెలుగుదేశం సపోర్ట్ చేసింది, తెలుగుదేశం నిలబడిన చోట జనసేన బీజేపీ సపోర్ట్ చేసింది, బీజేపీ నిలబడిన చోట 2 పార్టీలు సపోర్ట్ చేశాయి. కాబట్టి ఆ భేదాభిప్రాయాలు గ్రౌండ్ లెవెల్లో ఏమి లేవు. మీకు ఆ అనుమానం అవసరం లేదు. ఖచ్చితంగా we will see the best governance, తర్వాత బెస్ట్ డెవలప్మెంట్. ఈ రాష్ట్రం ఏదైతే కోల్పోయిందో తిరిగి మళ్ళా ఆ వైభవాన్ని పొందుతుంది అన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉంది. మీకు కూడా ఆ విశ్వాసాన్ని మేము ఇస్తున్నాం. అబ్రాడ్ లో, ఎందుకంటే మీ ద్వారా అబ్రాడ్ లో ఉన్నటువంటి మా తెలుగు సోదరిమణులకు కూడా ఆ కాన్ఫిడెన్స్ ని మేము ప్రభుత్వం తరఫున ఇస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ మీరు గెలిచిన తర్వాత నా అదృష్టంగా భావిస్తున్నాను, నాకు అవకాశం ఇచ్చారు. ఇది నా ఇంటర్వ్యూ, నా చరిత్రలో నిలబడిపోవాలని. మీకు తప్పకుండా మంత్రి పదవి రావాలి. మీలాంటి వాళ్ళే ఇంకా ఆ స్థాయికి వెళ్తేనే ప్రజలకి మేలు జరుగుద్ది అని ఆశిస్తూ, మీరు సమయం ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి. వీ విల్ కంటిన్యూ టు టాక్ అండ్ వీ విల్ పర్సనల్లీ ట్యాప్ యువర్ ప్రోగ్రెస్. మీరు ప్రోగ్రెస్ చూస్తాం. ఏమన్నా ఎక్కడన్నా పీపుల్ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే మీ దృష్టికి తీసుకుని వస్తాం. మళ్ళీ మనం ఒక ప్రోగ్రాంలో ఈసారి పర్సనల్లీ 1-on-1 కలుద్దాం సార్. చాలా చాలా సంతోషం. వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండెవర్స్ అండి. గారు, మీకు మరి Prime9 టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, ముఖ్యంగా అబ్రాడ్ లో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ మీరు కూడా చాలా మంది, వేలాది మంది ఇక్కడికి వచ్చి ఓటు వినియోగించుకున్నారు. చాలా లక్షలాది మంది అక్కడి నుంచి అనేక కోణాల్లో సహాయం అందించారు. మీరు ఏదైతే కృషి చేశారో ఆ కృషికి తగిన ఫలితం ఇక్కడ మన వాళ్ళందరూ పొందుతారని, ఇక్కడ మన వాళ్ళందరి తరపున, ప్రభుత్వం తరపున మీకు నేను గట్టి హామీ ఇస్తున్నాను. మీ అందరికి మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ చక్కటి అవకాశం కల్పించిన శివ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.